జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతలు ఓటర్ కార్డులు పంచుతున్నారంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఎన్నికల కమిషన్ పంచవలసిన ఓటర్ కార్డులు కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. బహిరంగంగా ఓటర్ కార్డులను పంచుతుంటే ఎలక్షన్ కమిషన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎందుకు స్పందించడం లేదన్నారు. కొత్త ఓటర్ కార్డులను పంచుతున్న నవీన్ యాదవ్ పోటీకి ఎలా అర్హుడవుతాడన్నారు రఘునందన్ రావు. ఓటర్ ఐడి కార్డులను పంచేటువంటి దుకాణాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి లోపల కొంతమంది నాయకులు గత 3-4 రోజుల నుంచి కొనసాగిస్తా ఉన్నారు. ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇట్లా పెట్టుకుని ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కొనసాగిస్తారు గత 4 రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. నేను అడుగుతున్నా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు, ఏం చేస్తున్నారు మీరు? ఇంతమంది జనాలని టెంట్లేసి ఓటర్ ఐడి కార్డులు పంచుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిఎల్ఓలు తప్ప వేరే వాళ్ళ చేతికి రాకూడనటువంటి ఓటర్ ఐడి కార్డులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల చేతులకు ఎట్లొచ్చినాయో చెప్పాలి. వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫోటోల్ని నేను ఇప్పుడు ఎన్నికల కమిషన్ కి ఇవ్వడం జరిగింది. ఏడికెళ్ళి వచ్చిన ఐడి కార్డులు మీ చేతికి? వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు కూడా స్పందించాలి. ఓటర్ ఐడి కార్డులని బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు పంచడం అనేది చట్టరీత్యా నేరం. దేశంలో ఎస్ఐఆర్ చేస్తామంటే ఇట్లాంటి వాటి కోసమే చేస్తామని భారత ప్రభుత్వం చెప్పింది. ఇట్లాంటి వ్యక్తులు రేపు ఎన్నికలలో పోటీ చేస్తే ఏం జరుగుతుందో అయ్యా జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులారా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు, కంప్లైంట్ కాపీని ఎన్నికల సంఘం అధికారి గవర్ననీయులు సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చి రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నాం. సాధ్యమైనంత తొందరగా దీని మీద చర్య తీసుకోవాలని మేము ఈ సందర్భంగా